హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి పాలకూర మష్రూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 or 2 మిర్చీస్ వేసుకోవాలి. మనకి ఆనియన్ మిర్చి త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ముందుగానే పాలకూరని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే ముందు 2 or 3 మిర్చీస్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలకూర పచ్చివాసన వస్తుంది కాబట్టి ఆయిల్లో ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వాలి. 5 minutes అయినాక కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా కసూరి మేతి వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకొని 30 seconds or 1 minute బాయిల్ అవ్వనివ్వాలి. లైట్గా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2-3 గార్లిక్ పాట్స్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని 10 to 15 minutes బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి 10 to 15 minutes అయ్యాక మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిపోయింది. సో ఇక్కడ మన పాలకూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు get all notifications. Bye guys.